కాపటం ఉండవచ్చా ఫ్రెండ్స్ మధ్య? మరి ఈడు వెళ్ళి ఎవరితో ఫ్రెండ్షిప్ చేసాడు? కాపటము కలిగిన వ్యక్తితో. కాపటంలో ఎప్పుడు కూడా నేను కాపటంగా ఉన్నానని చెప్పరు. ఎప్పుడు చెప్తారు? టైం వచ్చినప్పుడు దెబ్బ కొట్టి చెప్తారు. ఆ దెబ్బ మనకు అవసరమా? కపటధారులు ఎప్పుడు కూడా కపటంగా కనిపించరు, కానీ టైం వచ్చినప్పుడు వారి బుద్ధి బయట పెడుతూ ఉంటారు. కనుక మన యొక్క స్నేహితులలో కూడా అలాంటి స్వచ్ఛమైన వారు ఉండటం గొప్ప ఆశీర్వాదం. హౌ టు చూజ్ యువర్ ఫ్రెండ్. నిజమైనటువంటి స్నేహితులను మీరు ఎలా ఎన్నుకోవాలి? మీ స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీలో కానీ, లేదా మీ యొక్క వర్క్ ఏరియాస్లో కానీ, మీ ఉద్యోగ స్థలాల్లో కానీ, దావీదు గారికి అబ్షాలోం అనేటువంటి ఆయన ఉన్నాడు, అలాగే అమ్నోను అనేటువంటి ఆయన ఉన్నాడు. అబ్షాలోము కంటే అమ్నోను కొద్ది వయసులో పెద్దోడు. ఒకరోజు ఏమైందనంటే, అబ్షాలోముకి చాలా అందగత్తైనటువంటి ఒక చెల్లుంది. ఆమె పేరు తామారు. ఈ తామారు అందంగా ఉంది. కజిన్ వరుస అయినా కానీ చెల్లి వరుస ఏదో అవుతుంది, కానీ స్వయంగా కాకపోయేటప్పటికి ఈ అమ్నోను అనేటువంటి ఆయన మోహపు చూపు చూసి మోహించి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదిగో నా చెల్లెలైన తామారు చేత, వీడికి తెలుసు ఆవిడ ఏమవుతుందో. ఏమని అన్నాడు ఇక్కడ? చెల్లెలైనా. మరదలైనా అంటేనా? మరదలైనంత మాత్రమున ఇలాంటివి చేయొచ్చా? చెప్పండి యూత్ వారు. అసలు ఈ రోజుల్లో అన్న చెల్లెలు అనేటువంటిది ప్రక్కన పెడితే వాళ్ళ వరుసగా మరదలే అయ్యేలాగా వస్తే, మా చిన్నప్పుడు మరదలైన బావలైన అన్నయ్య చెల్లి అని పిలుచుకునేవారు. ఇంకా అలవాటు అంతే. బావా అని వెళ్ళడం కూడా సిగ్గుపడిపోయేవారు మా బంధువుల్లో చాలా మంది. అమ్మో తప్పేమో, నిజమే, అంత కమిట్మెంట్ ఉండాలి. ఈ రోజున విచ్చలవిడయింది పరిస్థితి. అలాంటి ఫ్రెండ్స్ కుర్రకారు మనం లోకంలో చూస్తున్నాం. మరదలనండి, వారితో సరసాలు, వేటకారాలు, జోక్స్. ఎవరు వాళ్ళు? బయట ఎవరో ఉన్నారు. ఆ కల్చర్ మనకెందుకు? వాక్యములు ఉన్నటువంటి వారు వరస అయినా అవ్వకపోయినా, స్నేహితులైనా అవ్వకపోయినా ఎప్పుడు కూడా అలాగ దిగజారి ప్రవర్తించకూడదు. యూత్ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వరుసలైనంత మాత్రమున పెద్దోళ్ళు చూస్తున్నప్పుడు ఒకలాగా, పెద్దోళ్ళు చూడకపోతే ఒకలాగా ఉండకూడదు. ఉన్నారా? ఆడు ఎప్పుడొకప్పుడు సైడ్ అవుతాడు. బుక్ అయ్యేది మనమే. అపాయంలో పడకుండా ఈ వాక్యాల చేత ఈరోజు యవనస్తులు మీ జీవితాల్లో మీరు కాస్త జ్ఞానంగా సేఫ్గా ఉండాలని మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. ఒక స్నేహితుని వలె. స్నేహితుడే మాటలు కొద్ది కఠినంగా ఉన్నా, కొట్టినట్టున్నా అవేనండి మంచివి. దుష్టుడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. కపటంగా ఉండే స్నేహితులు లెక్కలేని ముద్దులు పెట్టి అబ్బా ఓహో ఆహా అని పొగుడుతారు. పడకండి.